ఏపీలో టీచర్ పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు జరిగాయని, కూటమి నాయకులు ఒక్కో పోస్టును 15 లక్షల రూపాయలకు అమ్మేసుకున్నారని నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నారు. వైసీపీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి టీచర్ పోస్టుల భర్తీ వరకు అన్నింటా అవకతవకలేనని, ఫస్ట్ ర్యాంకు లేకుండా మెరిట్ లిస్టు రిలీజ్ చేయడం, ఆపై వెబ్సైట్ నుంచి దాన్ని కూడా తొలగించడం అనుమానాస్పదంగా ఉందన్నారు. మొదటి ర్యాంకు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. అతడు తప్పు చేశాడని తీసేసి ఉంటే పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే అన్నారు. బీఈడీ, టెట్ లేకుండా స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టులు భర్తీ చేయడం నిబంధనలకు విరుద్ధమని, డీఎస్సీ 2025 నిర్వహణపై సీబీఐ విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. 3.50 లక్షల మంది టీచర్ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేసిందని, అక్రమాలతో నష్టపోయిన వారికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. 2014-19 మధ్య చంద్రబాబు భర్తీ చేసింది కేవలం 10,000 టీచర్ పోస్టులేనని, 5ఏళ్లలో వైఎస్ జగన్ 21,108 టీచర్ పోస్టులు భర్తీ చేశారన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కింది స్థాయి నుంచి పైదాకా కూడా ఎంత అవినీతి జరుగుతూ ఉంది, ఎక్కడికక్కడ దోచుకునే పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా కల్లారా చూస్తున్నారు. ఎవరు దేన్ని ఉపేక్షించట్లా, ప్రతి దాంట్లో కూడా అవినీతి. ఎక్కడ దొరికితే అక్కడ లంచం కానీ అవినీతి కానీ ఈరోజు ప్రతి దాంట్లో కూడా నిత్యకృత్యం అయిపోయింది. అయితే ఎప్పుడు కూడా మనం వినలా, ఆంధ్ర రాష్ట్రంలో మొదటి నుంచి కూడా కొన్ని ఫీల్డ్స్ అన్నీ కూడా పవిత్రంగానే ఉన్నాయి. వాటిల్లో ఎక్కడ కూడా అవినీతి జరిగినటువంటి పరిస్థితి మనం గతంలో కూడా ఎప్పుడూ చూడలే. అలాంటిది మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక పరిణామాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. డిఎస్సి నిర్వహణ. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మా ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అందులో భాగంగా మొట్టమొదటి సంతకం 16,000 ఉద్యోగాలకు పెట్టడం కానీ, దాని తర్వాత 1 సంవత్సరం పాటు ఆ మొదటి సంతకానికి కూడా విలువ లేకుండా దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి కానీ, ఎట్టకేలకు 2025 మధ్య భాగంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, ఆ తర్వాత అక్కడి నుంచి జరిగినటువంటి తంతు అంతా కూడా మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కూడా ఎప్పటికప్పుడు చెప్తానే ఉంది. ఈరోజు సాక్ష్యాధారాలతో సహా మీ ముందుకు వస్తూ ఉంది. అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు చెప్పినటువంటి విషయం కూడా, ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 లక్షలకి అమ్ముకున్నటువంటి పరిస్థితి. టీచర్ ఉద్యోగాల్ని, ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల్ని మనం కూడా గతంలో ఎప్పుడు కూడా చూడాల. ఇలాంటి అవినీతి ఈరోజు ఒక్కొక్క ఉద్యోగం అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి, దానికి టెట్ ఉంది కదా, డిఎస్సి ఉంది కదా, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, దాని మీద పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా ఇంక్లూడ్ అవుతారు కదా, ఆన్లైన్ ఎగ్జామ్ కదా, మరి ఇంత ప్రాసెస్లో 15 లక్షల రూపాయలకి ఉద్యోగాల్ని అమ్ముకున్నారని మీరు చెప్తా ఉంటే దానికి తగినటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా ఉంటారు. నేను దానికి సంబంధించి ఆధారాలను కూడా మీ ముందు స్పష్టంగా కూడా ఉంచదలుచుకున్నాను. ఎవరు కూడా ఎక్కడ కూడా వినలా. ప్రభుత్వ ఉద్యోగాల్ని, ప్రధానంగా టీచర్ ఉద్యోగాల్ని 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏమనాలో ఈరోజు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి 2 మాటలను కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటి, డిఎస్సి సంబంధించి ఒక కన్వీనర్ని నియమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కన్వీనర్ అడిషనల్ డైరెక్టర్ స్థాయిని నియమించాల్సి ఉంటే మొట్టమొదటిగా మన స్టేట్ గవర్నమెంట్ డిఎస్సికి సంబంధించి ఒక జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారిని, ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారిని నియమించిన తర్వాత నుంచే ఈ అవినీతి ఆరోపణలు కానీ, ఈ అవినీతి కానీ అవన్నీ కూడా జరగడం కూడా మనం స్పష్టంగా గమనిస్తా ఉన్నాం. మొత్తం కూడా ఈ డిఎస్సి నిర్వహణ అంతా కూడా ఎస్సీఆర్టీ పర్యవేక్షణలో జరిగింది. ఎందుకంటే ఆయన ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఉన్నారు. క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కూడా ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ జరిగినటువంటి అనేకమైనటువంటి అవినీతి కానీ, దానికి సంబంధించిన సాక్ష్యాలు కానీ ఈరోజు నేను మీ ముందుకు కూడా తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా డిఎస్సి నిర్వహణ గతంలో ఎప్పుడు కూడా 2025కు ముందు జరిగినటువంటి అన్ని డిఎస్సీలకు సంబంధించి కూడా ఒక ప్రాసెస్ జరుగుతుంది. దానికి సంబంధించి ఒక పరీక్ష పెట్టడం కానీ, పరీక్ష పెట్టిన తర్వాత ప్రతి విద్యార్థికి సంబంధించి
మార్క్స్ ని మెరిట్ లిస్ట్ అనే పేరుతో మొత్తం ఒకటో పిల్లోడి దగ్గర నుంచి 3.5 లక్షల మంది కనుక ఎగ్జామ్ రాసుంటే ఆ 3.5 లక్షల మందికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ని పెట్టడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఆ మెరిట్ లిస్ట్ లో నుంచి రిజర్వేషన్ వారీగా ఎవరెవరిని సెలెక్ట్ చేస్తున్నాము అన్న ఆలోచనతో సెలక్షన్ లిస్ట్ అన్నది ఒకటి సపరేట్ గా తీస్తారు. ఆ సెలక్షన్ లిస్ట్ ని అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఆ సెలక్షన్ లిస్ట్ లో ఉండే వారందరికీ కూడా కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా రమ్మని చెప్పి వారందరి సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఆ తర్వాత వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా ఉంటుంది. డిఎస్సి అంటే ఎప్పుడు కూడా ఎగ్జామ్ పెట్టడం, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ రావడం, కాల్ లెటర్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాత వారందరికీ కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ప్రతి డిఎస్సిలో కూడా జరిగినటువంటి పరిస్థితి చూస్తాం. కానీ మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి డిఎస్సి 2025 లో జరిగినటువంటి తీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ప్రధానంగా ఎగ్జామ్ జరిగిన తర్వాత వీరొక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ మెరిట్ లిస్ట్ కూడా వాళ్ళు వెబ్సైట్ లో పెట్టారు. ఈ విధంగా మొట్టమొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ దాకా ఏ విధంగా మెరిట్ లిస్టు వారు రిలీజ్ చేస్తున్నారో వెబ్సైట్ లో పెట్టినటువంటి లిస్ట్ ని ఆ రోజు డౌన్లోడ్ చేసుకున్నటువంటిది. అయితే ఈ మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే ఈ మెరిట్ లిస్ట్ డిసపియర్ అయిపోయింది. దీన్ని వెబ్సైట్ లో లేకుండా తొలగించారు. ఆ తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ ని మరలా రిలీజ్ చేశారు. ఇది కూడా వారి వెబ్సైట్ లోనే ఉంది. అందరూ కూడా జాగ్రత్తగా వినాలా. మెరిట్ లిస్ట్ మొట్టమొదటి పెట్టినటువంటి మెరిట్ లిస్ట్ ఇది. దీన్ని డిసపియర్ తీసేసి వెంటనే ఇంకొక మెరిట్ లిస్ట్ ని పెట్టారు. ఈ మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ ర్యాంకే ఉండదు, సెకండ్ ర్యాంక్ నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్ ర్యాంక్ వాడిని ఎత్తేశారు. ఎందుకు ఎత్తేశారు? నేను దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్తా. దీంట్లో కూడా అవకతవకలు ఉన్నాయి, దీంట్లో కూడా ఒక అవినీతి జరిగింది అనేటప్పటికీ ఈ సెకండ్ పెట్టినటువంటి ఈ మెరిట్ లిస్ట్ ను కూడా డిసపియర్ అయిపోయింది. ఈ లిస్ట్ కూడా లేదు, కనపడదు. ఈ రోజు వెబ్సైట్ లో కనుక చూస్తే మెరిట్ లిస్ట్ ఏది కూడా ఉండదు. మొట్టమొదటి పెట్టినటువంటి మెరిట్ లిస్ట్ లో కొన్ని ప్రధానంగా ఫస్ట్ ర్యాంక్ ని ఎలిమినేట్ చేసి సెకండ్ లిస్ట్ ని రిలీజ్ చేయడం, ఈ సెకండ్ లిస్ట్ ని కూడా రిమూవ్ చేసేసి ఆ తర్వాత మెరిట్ లిస్టే లేకుండా, సెలక్షన్ లిస్టే లేకుండా నేరుగా కాల్ లెటర్స్ వారందరికీ కూడా మెయిల్ ద్వారా పంపించి మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కి రండి అని చెప్పి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసినటువంటి పరిస్థితి ఈ డిఎస్సి 2025 లో జరిగింది. ఎందుకు జరిగింది అనేది కూడా నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ప్రధానంగా ఈ ప్రాసెస్ లో ఇక్కడ జరిగినటువంటి విధానంలో ఈ డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో ఎస్సీఆర్టీ మెయిన్ రోల్ పోషించిందని చెప్పా. ఎందుకు ఈ మెరిట్ లిస్ట్ ని డిసపియర్ చేస్తారు? మెరిట్ లిస్ట్ లేకుండానే వారు ఎందుకు కాల్ లెటర్స్ పంపించి సీక్రెట్ గా పోస్టులు ఫిలప్ చేస్తున్నారో నేను మీకు తెలియజేస్తాను. ఈ డిఎస్సికి సంబంధించి ఎస్సీఆర్టీ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కానీ దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఎస్సీఈఆర్టీ అనే మనకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఒక బోర్డు దాని నిర్వహణ కార్యక్రమాలన్నీ కూడా చూసుకుంటది. అయితే ఈ ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నవీన్ అనే వ్యక్తి అక్కడ సిస్టమ్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఆ సిస్టమ్ ఆపరేటర్ గా పనిచేసేటువంటి వ్యక్తి ఈ క్వశ్చన్ పేపర్ కానీ దీని ఆన్లైన్ ప్రాసెస్ కానీ ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ అంతా కూడా దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆ నవీన్ అనే వ్యక్తికి అన్ని కూడా తెలుస్తాయి. అతను సంబంధించి ఆ వ్యవహారాలన్నీ కూడా చూసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ నవీన్ అనే వ్యక్తి కూడా డిఎస్సి ఎగ్జామ్ రాశాడు. ఈ ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. దీనికి ముందుగా ఇంకొక మాట కూడా చెప్తాను. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని ఇట్లాంటి పరీక్షల నిర్వహణలో కానీ ప్రధానంగా డిఎస్సి లాంటి ఎగ్జామినేషన్ నిర్వహణలో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో రన్ చేయించడం అన్నది మొట్టమొదటి తప్పు, నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా ఆ వ్యక్తితో ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ కి సంబంధించి అక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో నిర్వహించడం కూడా జరిగింది. అయితే ఈ నవీన్ అనే పిల్లోడే డిఎస్సి రాయడం కూడా జరిగింది. డిఎస్సి రాస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ పిల్లోడికి. డిఎస్సి రాస్తే ఆ పిల్లోడికి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి ఆ పిల్లోడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి మొత్తం ఇక్కడ జరిగినటువంటి అవినీతి అంతా కూడా బయట వచ్చింది. ఆ పిల్లోడి ద్వారా క్వశ్చన్ పేపర్ ఏ విధంగా బయటకు వచ్చింది, ఎంతమందికి సర్క్యులేట్ అయింది, ఈ వివరాలన్నీ తెలిసిన తర్వాత ఫస్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి దాన్ని తొలగించి సెకండ్ లిస్ట్ లో ఆ పిల్లోడి పేరుని తొలగించేసి మిగతా లిస్ట్ ని రిలీజ్ చేయడం.
ఆ తర్వాత దీంట్లో కూడా చాలా మందికి ఆ పేపర్ వెళ్ళింది అని తెలిసిన తర్వాత మొత్తం ఆ లిస్టునే పక్కన పెట్టేసి డైరెక్ట్ గా సెలక్షన్ లిస్టులు కానీ మెరిట్ లిస్టులు కానీ ఏం లేకుండా డైరెక్ట్ గా కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా నేరుగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం రమ్మని చెప్పినటువంటి పరిస్థితి, ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా జరగలే. ఇలాంటి పరిస్థితిలో డిఎస్సి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి కుమారుడు నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నటువంటి శాఖలో, విద్యాశాఖలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ పిల్లాడు, ఈ నవీన్ అనే అబ్బాయి కోర్టుకు వెళ్ళాడు. ఈ నవీన్ అనే అబ్బాయి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు ఎందుకు ఉద్యోగం ఇట్లా అని చెప్పి ఈ అబ్బాయి కోర్టుకు వెళ్తే ఆ కోర్టులో ఈ పిల్లోడిని పక్కకు పిలిపించుకొని ఈ పిల్లోడిని ఏ విధంగా బెదిరించినారో ఏంటో కానీ ఆ పిల్లోడిని పక్కన పెట్టి ఆ పిల్లోడికి ఉద్యోగం కానీ ర్యాంక్ కానీ ఏం లేకుండా ఈ పిల్లోడిని కోర్టుకు వేసినా కూడా కోర్టు దీని మీద దీని మీద డిస్కషన్స్ పెట్టున్నా కూడా డైరెక్ట్ గా అందరికీ కూడా కాల్ లెటర్స్ పంపించి ఈ పిల్లోడిని పక్కన పెట్టి ప్రాసెస్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా కోర్టులను కూడా తప్పుదారి పట్టించేటువంటి పరిస్థితుల్లో. అయితే ఇక్కడ ఈ నవీన్ అనే అబ్బాయి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్స్ రెండు ఉన్నాయి. మీకు ఈ నవీన్ అనే అబ్బాయి తప్పు చేయలేదు, మీకు పారదర్శకంగా జరిగిందనే నమ్మకం మీకుంటే ఈ అబ్బాయికి ఎందుకు ఉద్యోగం ఇవ్వాల? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయికి ఈ రోజు ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వకుండా పక్కన పెట్టారు? లేదు, ఇక్కడ జరిగినటువంటి తప్పని మీకు తేలితే ఈ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావడంలో కానీ ఈ క్వశ్చన్ పేపర్ విషయంలో కానీ మొత్తం కూడా ట్రాన్స్పరెన్సీ లేదు, ఇవన్నీ కూడా తప్పులు జరిగినాయి అనే మీకు నమ్మకం ఉన్నప్పుడు ఓకే, ఈ అబ్బాయిని పక్కన పెడితే కేవలం ఈ అబ్బాయి ఒక్కడిని పక్కన పెట్టినంత మాత్రాన న్యాయం జరుగుతుందా? ఇది ఎంతమందికి సర్క్యులేట్ అయింది, ఎంతమంది ఈ క్వశ్చన్ పేపర్ ద్వారా లబ్ధి పొందినారు, దాని మీద విచారణ జరపాల్సినంత అవసరం లేదా? మీకు అక్కడ ఏమీ జరగలేదు అనుకుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లల్ని ఎందుకు ఉద్యోగం ఇవ్వకుండా పక్కన పెట్టినారు? పక్కన పెట్టిన తర్వాత మీరు తప్పు ఒప్పుకున్నట్టే. మరి తప్పు ఒప్పుకున్న తర్వాత ఈ రోజు దాని మీద కనీసం మీరు విచారణ కూడా చేయకుండా మీరు దాన్ని పక్కన పెట్టేసి ఈ పిల్లోడికి మాత్రం మేము ఉద్యోగం ఇవ్వకుండా మేము న్యాయం చేసినామని చెప్తే అది ఎంతవరకు సమంజసమని మీరు ఆలోచించాలా. ఎస్సీఆర్టీలో క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నియమించడం కానీ, నియమించిన తర్వాత ఆ పిల్లోడు డిఎస్సీ రాసి ఆ పిల్లోడు ద్వారా క్వశ్చన్ పేపర్ బయట వచ్చి ఆ పిల్లోడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ పిల్లోడి ద్వారా ఇంత జరిగిన తర్వాత ఆ అబ్బాయి ఒక్కదాన్ని పక్కన పెట్టేసి మేము ప్రాసెస్ ని కంప్లీట్ చేసినామని మీరు మాట్లాడితే సుమారుగా 3.5 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సీ పరీక్ష రాసి ఎంతో మంది కొన్ని సంవత్సరాల పాటు కష్టపడిన తర్వాత వారికి ఉద్యోగాలు లేకుండా మీరు చేసినటువంటి తప్పుల వల్ల ఈ రోజు వారందరికీ కూడా అన్యాయం జరిగితే ఒక్కసారి నిరుద్యోగులంతా కూడా ఆలోచించాలా. డిఎస్సి లాంటి పవిత్రమైనటువంటి ఒక ఎగ్జామినేషన్ సిస్టమ్ ని మీరు పక్కాగా పకడ్బందీగా జరపలేకుండా పోయినారంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రెండో విషయంకి వస్తాను. ఇకపోతే ఈ సెలక్షన్ ప్రాసెస్ లో ఇందాక మనం అనుకున్నట్టుగా మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఎవరినైతే మీరు ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారో వారందరికీ కూడా కాల్ లెటర్స్ పంపించారు. ఈ విధంగా కాల్ లెటర్స్ పంపించారు. ఈ కాల్ లెటర్స్ పంపించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం రమ్మని చెప్పారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం వెళ్ళి సర్టిఫికేట్స్ అంతా కూడా వెరిఫై చేసుకున్న తర్వాత అంటే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అంతమందికి కాల్ లెటర్స్ పంపించారు. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అన్ని కాల్ లెటర్స్ పంపించారు. అంటే అందరికీ కూడా సర్టిఫికేట్స్ వెరిఫై అయిన తర్వాత వారికి ఉద్యోగాలు ఇవ్వాలా. ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? ఒకవేళ వీళ్ళు సర్టిఫికేట్స్ ఏదైనా బోగస్ ఉన్నా, వీళ్ళ సర్టిఫికేట్స్ ఏదైనా అబద్ధాలు చెప్పి ఫ్రాడ్ సర్టిఫికేట్స్ ఏదైనా పెట్టున్నా అలాంటప్పుడు వీళ్ళు ఉద్యోగానికి అర్హులు గారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వచ్చు. అలా కాకుండా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అంతమంది కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ రమ్మని చెప్పిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కొంతమందిని మీరు వ్యూహాత్మకంగా మీకు కావలసిన వాళ్ళ కోసం కొంతమందికి ఉద్యోగాలు ఇలా. ఇది ఎగ్జాంపుల్. నెల్లూరు వాళ్ళే ఇవన్నీ కూడా. సంఘం ఈ స్టూడెంట్ది ఉద్యోగం రాలే. వీళ్ళు వెళ్ళి అడిగారు, ఎందుకు మాకు ఉద్యోగం ఇవ్వలేదు? మీరు పిలిచింది 1:1 కదా, లేదా 1:2గానే పిలిచుంటే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అంతమంది డబుల్ క్యాండిడేట్లకి మీరు ఈ పంపించుండాలి కదా, కాల్ లెటర్స్ పంపించుండాలి కదా. మీరు పంపించలేదే. మీరు కాల్ లెటర్స్ కరెక్ట్ గా 1:1 పంపించారు కదా, మరి మాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదు అంటే వారు చెప్పినటువంటి సమాధానం, మీకు సంబంధించిన ఉద్యోగాల్ని స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చేసామని చెప్పారు. ఏం చెప్పారు? స్పోర్ట్స్ కోటా కింద. మీరు అనుకోవచ్చు స్పోర్ట్స్ కోటా కోసం ఇస్తే మంచిదే కదా, ఎవరైనా ఆటల్లో బాగా ఆడేవాళ్ళు, నేషనల్ గేమ్స్ ఆడేవాళ్ళు వాళ్ళకి ఇచ్చినప్పుడు మంచిదే కదా. మరి మీరు స్పోర్ట్స్ కోటా ఒకవేళ వీళ్ళని పిలిచి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళు ఒకరిద్దరు కాదు 100 మంది
ఇవ్వకుండా మీరు స్పోర్ట్స్ కోటా కోసం ఇచ్చినారన్న దాన్ని పూర్తిగా తప్పుపట్టే అవకాశం ఉందా లేదా అని మీరు అనుకోవచ్చు. దానికి సంబంధించి చెప్తా ఉన్నాను. స్పోర్ట్స్ కోటా ఎంత నిర్భయంగా, ఎంత నిర్లజ్జగా ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాని ఫిలప్ చేసిందన్న దాని గురించి నేను మీకు వివరాలు చెప్తాను. దానికి సంబంధించి నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. ఏ ఎగ్జామినేషన్ అయినా ఒక టీచర్ గా మనం అపాయింట్మెంట్ ఇవ్వాలంటే, అతను బిఎడ్ అయినా చదివి ఉండాలా, డిఎడ్ అయినా చదివి ఉండాలా. ఆ తర్వాత అతను టెట్ రాయాలా. ఇది సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం టెట్ లో అర్హత పొందిన వాళ్ళకు మాత్రమే టీచర్ గా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ పాత రోజుల్లో టీచర్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ రాస్తేనే వారికి సంబంధించినటువంటి ప్రాసెస్ ముందుకెళ్ళేటువంటిది. కంపల్సరీగా టెట్ ఉద్యోగులు జాయిన్ అయిన వాళ్ళకి కూడా, పాత రోజుల్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా టెట్ కంపల్సరీ అని లాస్ట్ ఇయర్ మీరు చెప్పినారు. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. పాపం 30-40 సంవత్సరాల క్రితం ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ రాయాల. మరి ఇలాంటి పరిస్థితుల్లో బిఎడ్ కానీ డిఎడ్ కానీ పూర్తి చేసి టెట్ రాసి డిఎస్సిలో క్వాలిఫై అయ్యి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత టీచర్ పోస్టులు వస్తాయి. మరి స్పోర్ట్స్ కోటాతో పాటు చాలా ఉంటాయి మన దగ్గర. రిజర్వేషన్ ప్రాసెస్ అన్ని ఉంటాయి. మరి ఆ రిజర్వేషన్ ప్రాసెస్ లో భాగంగా స్పోర్ట్స్ కోటాకు కూడా ఇచ్చుకుంటే పర్వాలే. కానీ ఈ స్పోర్ట్స్ కోటాలో మీరు ఫిలప్ చేసినటువంటి తీరు భారతదేశంలో ఏ ప్రభుత్వ ఉద్యోగంలో కూడా జరిగినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి 2025 లో జరిగింది. ఏం చేశారు? డిఎస్సి రాయబల్లా, టెట్ రాయబల్లా. నువ్వు గనక స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కనుక మీరు సర్టిఫికేట్ కనుక తెచ్చుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు. టెట్ రాయబల్లా, డిఎస్సి రాయబల్లా. ఎక్కడైనా మీరు ఒకసారి ఆలోచించండి. ఒక ప్రభుత్వ టీచర్ ఉద్యోగం రాయాలంటే టెట్ రాయకుండా తీసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా లేదు. మరి టెట్ రాయబల్లా, డిఎస్సి కూడా రాయబల్లా. 15 లక్షల లంచం ఇస్తే చాలు మీకు ఉద్యోగాలు ఇస్తాం. స్పోర్ట్స్ కోటా కింద 100 ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆ విధంగా ఆ స్పోర్ట్స్ కోటా కింద 15 లక్షల రూపాయల లెక్కన మీరు అమ్ముకున్నటువంటి తీరు, ఏదైతే గవర్నమెంట్ దగ్గర నుంచి సంబంధించినటువంటి ఆఫీసెస్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ కొంతమందికి వెళ్ళి 15 లక్షల రూపాయలు మీరు తీసుకొని వస్తే ఉద్యోగం ఇస్తారని చెప్తే ఆ ఆడియోలు ఈ రోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో మీరు కనీసం ఈ రోజైనా దాని మీద ఎంక్వైరీ చేయాలా. అది రిలీజ్ చేయమ్మా ఆడియో, నేను వినిపిస్తాను. ఒక్క నిమిషం వీడియో. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. అంటే నాకు అర్థమైంది సార్. ఏంటో సార్ ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్ట్, ఇది మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి, మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుతున్నాం. ఓకే సార్, అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుకుంటాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి. ఓకే, డిస్కషన్. సరే, ఈ ఆడియో వాళ్ళు వాట్సాప్ కాల్ ద్వారా బేరాలాడుతూ ఉన్నటువంటి బేరమాడుతున్నటువంటి పరిస్థితిని ఆడియోని ఇప్పుడు నేను రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇది ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది? 9440755843 గవర్నమెంట్ లోగోతో ఆయన వాట్సాప్ కాల్ చేసినటువంటి పరిస్థితి. ఈ ఆడియో రిలీజ్ అయింది. ఇట్లాంటివి అనేక మంది డబ్బులు డిమాండ్ చేసి, కొంతమంది డబ్బులు ఇచ్చి ఈ రోజు నిరుద్యోగులంతా కూడా మీరు అమ్ముకున్నటువంటి పరిస్థితి, ఉపాధ్యాయ ఉద్యోగాలను అమ్ముకున్నటువంటి పరిస్థితి గతంలో కూడా ఎప్పుడు లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. స్పోర్ట్స్ కోటా కింద నేను మళ్ళా ఇందాక కూడా చెప్పాను, టెట్ లేకుండా, డిఎస్సి లేకుండా మీరు 15 లక్షల రూపాయలకి నా ఉద్యోగాలను అమ్ముకున్నారంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదా? టెట్ లేకుండా ఎలా తీసుకుంటాం? సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం, విద్యా హక్కు చట్టం ప్రకారం ఖచ్చితంగా టెట్ పరీక్ష రాసినటువంటి వాళ్ళకు మాత్రమే
ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో, టీచర్ గా చెప్పడానికి అతను అర్హత ఉండే పరిస్థితుల్లో మీరు అవేమీ లేకుండా కేవలం డబ్బులు పట్టుకుని వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక సర్టిఫికేట్ చూసుకొని వారందరినీ చదువుల మీద టీచర్ ఉద్యోగాలు ఇస్తే రేపు పొద్దున ఇదే విధంగా మీరు డాక్టర్ ఉద్యోగాలు కూడా ఇస్తారా? ఎలాంటి ఎలిజిబిలిటీ లేకుండా ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఛాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.